ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.2లో ఉన్న 14th ప్రాబ్లం నుంచి 17th ప్రాబ్లం వరకు నేర్చుకుందాం. అండ్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ మన ఛానల్లో మీకు 8th క్లాస్లో ఉన్న ఆల్ లెసన్స్, ఆల్ ఎక్సర్సైజెస్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అనేది నా వీడియోస్లో ఉంటుంది. నా వీడియోస్ మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకోవడంలో హెల్ప్ అవుతాయి. అండ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ చేసుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎక్సర్సైజ్ ఈ లెసన్కి సంబంధించిన ఆల్ ఎక్సర్సైజెస్ మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో చెక్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్ మొత్తం టోటల్గా మీకు 4 పార్ట్స్ వచ్చాయి. సో అవన్నీ వచ్చరికి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అందులో ఒకసారి చెక్ చేసుకోండి. సో 14th వన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 500 రూపీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డినామినేషన్స్ ఆఫ్ 5 రూపీస్ అండ్ 10 రూపీస్. 5 రూపీస్ అండ్ 10 రూపీస్ నోట్స్ని యాడ్ చేస్తే అంట, ఓకే ఎన్ని ఉన్నాయో తెలియదు. 5 రూపీ నోట్స్ అనేవి అండ్ 10 రూపీస్ నోట్స్ అనేవి ఎన్ని నోట్స్ ఉన్నాయో తెలియదు, బట్ అవి మొత్తం యాడ్ చేస్తే 500 రూపీస్ అయ్యాయంట. ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ 90, ఓకే 500 రూపీస్ అండ్ 10 రూపీస్ మొత్తం కలిపి 90. ఇవి వచ్చేసరికి ఈ 90 వచ్చేసరికి ఓన్లీ 5 రూపీసే కాదు, ఓకే. సో 5 రూపీస్ అండ్ 10 రూపీస్ రెండు కలిపి 90 నోట్స్ ఉన్నాయి, ఓకే. సో టోటల్గా వాటి వాల్యూ వచ్చేసరికి 500 రూపీస్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఈచ్ ఆఫ్ డినామినేషన్. అయితే 5 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అండ్ 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇక్కడ చూడండి, హింట్ అని ఇచ్చారు. లెట్ ద నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ బి ఎక్స్. 5 రూపీస్ నోట్స్ని ఎక్స్ అని తీసుకోమంటున్నారు. దెన్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. ఓకేనా, 10 రూపీస్ నోట్స్ 90 మైనస్ ఎక్స్ ఎందుకు ఇచ్చారు అంటే, టోటల్గా మీకు అక్కడ 5 రూపీస్ అండ్ 10 రూపీస్ నోట్స్ని యాడ్ చేసినప్పుడు 90కి ఈక్వల్ అవుతుంది అని వాళ్ళు అన్నారు. సో ఆ 90లో నుంచి ఎక్స్ అంటే 5 రూపీస్ నోట్స్ కదా, సో ఈ 90లో నుంచి 5 రూపీస్ నోట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 10 రూపీస్ నోట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఇచ్చిన దానికి అది మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్ పాయింట్లో ఇచ్చారు కదా 5 రూపీస్ నోట్స్ ఎక్స్ అని అండ్ 10 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 90 మైనస్ ఎక్స్ అని. ఫస్ట్ అవి రాసేసేయండి. నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్, సో ఎంత అని తీసుకోమన్నారు, ఎక్స్, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ దట్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. 90 మైనస్ ఎక్స్ ఎందుకు రాసామో అర్థమైంది కదా. సో టోటల్గా 90 నోట్స్, 90 నోట్స్లో నుంచి 5 నోట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 5 నోట్స్ అంటే ఎక్స్ కదా, సో ఆ 5 నోట్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో వస్తాయి, ఓకే. 5 రూపీస్ నోట్స్ అండ్ 10 రూపీస్ నోట్స్ రెండు వచ్చేసరికి వాటి వాల్యూ వచ్చేసరికి 500 రూపీస్ అని ఇచ్చారు. సో ఇప్పుడు 5 రూపీస్ నోట్స్ అండ్ 10 రూపీస్ నోట్స్ యాడ్ చేసి అండ్ మనం 500కి ఈక్వల్ చేస్తే మీకు ఏ నోట్ ఎన్ని ఉన్నాయని తెలిసిపోతుంది. సో 5 రూపీస్ నోట్స్ వచ్చేసరికి ఎక్స్ అని తీసుకున్నాం కదా, సో అంటే 5 రూపీస్ నోట్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది, అంటే 5x ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి 10 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 90 మైనస్ ఎక్స్ ఇచ్చారు కదా, సో 10 రూపీస్ నోట్స్ కాబట్టి 10 ఇంటూ 90 మైనస్ ఎక్స్ అవుతుంది, ఓకే. ఇది మీకు ఎలా రాసామో డౌట్ ఉంటే చూడండి. మీ దగ్గర 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి అనుకోండి, ఓకేనా. మీకు ఇక్కడ ఇచ్చింది చూడండి, 2 రూపీస్ కాయిన్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి అనుకోండి. వీటి వాల్యూ తెలియాలి అంటే 2 ఇంటూ 3 వేస్తే మీ దగ్గర టోటల్గా 6 రూపీస్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఇక్కడ రాసింది కూడా మనం అదే 5xతో ఎందుకు మల్టిప్లై చేసాము అంటే, ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, మీ దగ్గర సపోజ్ 10 రూపీస్ నోట్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా. ఈ 10 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 4 ఉన్నాయి అనుకోండి. సో మీ దగ్గర టోటల్గా ఎన్ని మనీ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే 10 ఇంటూ 4 వేస్తాం, అంటే 40 రూపీస్ ఉన్నాయని తెలుస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో 10 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 90 మైనస్ ఎక్స్ ఉన్నాయి. సో వాటి వాల్యూ తెలుసుకోవాలంటే ఆ 10 ఇంటూ 90 మైనస్ ఎక్స్. ఇక్కడ కూడా సేమ్ 5 ఇంటూ ఎక్స్ వేసాం, ఓకే. దట్స్ ఇట్, అంతే. దట్ ఈక్వల్ టు 500, ఓకే. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5x 10 ఇంటూ 90 అంటే 900, 10 ఇంటూ ఎక్స్ అంటే 10x, దట్ ఈక్వల్ టు 500. సో ఎక్స్ టర్మ్స్ ఒక సైడ్ ఉంచండి, కాన్స్టెంట్ టర్మ్స్ ఒక సైడ్ రాసేసేయండి. 5x మైనస్ 10x ఈక్వల్ టు
500 ప్లస్ 900 ఇటు సైడ్ వెళ్తే మైనస్ 900 వస్తుంది. ఓకే, సో 10xలో నుంచి 5x సబ్ట్రాక్షన్ చేస్తే 5x ఉంటుంది. సో 10 పెద్దది మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. నెక్స్ట్ 900లో నుంచి 500 సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 400 వస్తుంది. ఓకే, 900కి నెగిటివ్ ఉంది కాబట్టి కంపల్సరీ మైనస్ పెట్టాలి. మనకి ఓన్లీ ఎక్సే కావాలి. సో 400 మైనస్ 400 బై మైనస్ 5. ఓకేనా, సో ఇక్కడ 5 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. 5 1s అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ టేబుల్లో 5 8s 40, 0 మైనస్ మైనస్ కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 80 వచ్చింది. సో ఎక్స్ ఏమని తీసుకున్నాం మనం? 5 రూపీస్ నోట్స్. 5 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 80 ఉన్నాయి. ఓకే, 80 రూపీస్ కాదు, ఇవి నోట్స్. ఓకే, సో దేర్ఫోర్ కన్క్లూడ్ చేయండి. నెంబర్ ఆఫ్ 5 రూపీస్ నోట్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 80. ఓకే, రూపీస్ అని పెట్టొద్దు సింబల్, ఇవి వచ్చేసరికి నోట్స్ కదా, సో రూపీస్ పెట్టొద్దు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ 10 రూపీస్ నోట్స్ దట్ ఈక్వల్ టు 90 మైనస్ ఎక్స్. 90 ఎక్స్ వాల్యూ ఎంత? 80 కదా, సో 90 మైనస్ 80 అంటే 10. 10 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 10, 5 రూపీస్ నోట్స్ వచ్చేసరికి 80 ఉన్నాయి టోటల్గా. ఓకే, దట్స్ ఇట్, అంతే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం 15th ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ 15th వన్ చూడండి. ఏ పర్సన్ స్పెండ్ 564 రూపీస్ ఇన్ బయింగ్ పెన్స్ అండ్ పెన్సిల్స్. ఓకే, పర్సన్ వచ్చేసరికి పెన్ అండ్ పెన్సిల్ కొనడానికి మొత్తం మీద 564 రూపీస్ అయ్యాయి. అయితే ఈచ్ పెన్ కాస్ట్ వచ్చేసరికి 7 రూపీస్ అండ్ ఈచ్ పెన్సిల్ కాస్ట్ ఈజ్ 3 రూపీస్. పెన్ కాస్ట్ వచ్చేసరికి 7 రూపీస్, పెన్సిల్ వచ్చేసరికి 3 రూపీస్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ బ్రాట్ వాస్ 108. ఆయన పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ మొత్తం కలిపి 108 కొన్నాడు. ఓకే, సో హౌ మెనీ ఈచ్ టైప్ డిడ్ హీ బై. అయితే ఆయన పెన్సిల్స్ ఎన్ని కొన్నాడు? ఇక్కడ రూపీస్ అడగలేదు, రూపీస్ వాళ్ళే ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి టోటల్గా 108 ఉన్నాయి కదా పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ. సో దీంట్లో ఎన్ని పెన్సిల్స్ అండ్ ఎన్ని పెన్నులు ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ మీరు ఇప్పుడు 14th ప్రాబ్లం ఎట్లయితే చేశారో సేమ్ అదే మోడల్. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ మనం నెంబర్ ఆఫ్ పెన్స్ బి ఎక్స్. చాలామంది డౌట్ వస్తుంది, పెన్సే ఎక్స్ అని ఎందుకు తీసుకున్నాం, పెన్సిల్స్ ఎందుకు తీసుకోకూడదు అని. మీ ఇష్టం, పెన్సిల్స్ అయినా ఎక్స్ తీసుకోవచ్చు. అప్పుడు పెన్స్ కావాలి అనుకుంటే అక్కడ టోటల్గా 108 కదా, సో 108లో నుంచి పెన్సిల్ని సబ్ట్రాక్షన్ చేస్తే మీకు పెన్స్ వస్తాయి. ఓకే, సో పెన్సే ఎక్స్ తీసుకోవాలని ఏం లేదు. ఓకే, నెంబర్ ఆఫ్ పెన్స్ బి ఎక్స్ అని తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని అని ఇచ్చారు? 108 ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకు పెన్సిల్స్ కావాలనుకుంటే 108 ఉన్నాయి కదా, సో దీంట్లో పెన్నులు అండ్ పెన్సిల్స్ 2 ఉన్నాయి. సో పెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే మీకు పెన్సిల్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, నెంబర్ ఆఫ్ పెన్సిల్స్. సో నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ 108లో నుంచి నేను పెన్సిల్ని సబ్ట్రాక్షన్ చేస్తున్నా, సో మీకు ఆటోమేటిక్గా పెన్సిల్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీకు కాస్ట్ ఆఫ్ పెన్ అండ్ పెన్సిల్ ఇచ్చారు కదా, అవి కూడా రాసేసేయండి. ద కాస్ట్ ఆఫ్ పెన్స్. ఓకే, ఆఫ్ ఎక్స్ పెన్స్ అని ఇచ్చారు కదా, సో ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎన్ని రూపీస్ అన్నారు? 7 రూపీస్. సో 7 ఇంటూ ఎక్స్, మీకు ఇక్కడ నేను చెప్పాను కదా సేమ్ అంతే. సో మీరు సపోజ్ 2 పెన్స్ కొన్నారనుకోండి, ఈచ్ పెన్ వచ్చేసరికి మీరు 7 రూపీస్ అనుకోండి, 2 పెన్స్కి ఎంత పే చేస్తారు? 14 రూపీస్ పే చేస్తారు. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకున్నాం కాబట్టి, సపోజ్ ఎక్స్ పెన్స్ కొన్నారనుకోండి, ఎక్స్ ఇంటూ 7 అంటే 7x వస్తుంది. ఓకే, మీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో 7x. నెక్స్ట్ వచ్చేసరికి ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్. ద కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్ ఆఫ్ 108 మైనస్ 108 మైనస్ ఎక్స్. ఓకే, సో ఇది వచ్చేసరికి ఎన్ని రూపీస్ చూడండి, 3 రూపీస్ కదా, సో 3 ఇంటూ 108 మైనస్ ఎక్స్. ఓకే, దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 108 అంటే 324 వస్తుంది. నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ అంటే 3x వస్తుంది.
ఓకే. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ కాస్ట్ ఆఫ్ పెన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్ మొత్తం యాడ్ చేసి ఇవి మొత్తం 564 అనే అతను పే చేశాడు కదా, సో దానికి ఈక్వల్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే. సో ద టోటల్ అమౌంట్ టు బై పెన్స్ అండ్ పెన్సిల్స్ దట్ ఈక్వల్ టు 560 రూపీస్. సో ఇప్పుడు యాడ్ చేసేసేయండి. therefore సో ఇక్కడికి వచ్చేసరికి 7x అండ్ ఈ రెండు యాడ్ చేయాలి. 7x ప్లస్ 324 మైనస్ 3x దట్ ఈక్వల్ టు 564. ఎక్స్ టర్మ్స్ అక్కడే ఉంచండి, కాన్స్టెంట్ టర్మ్స్ అటు సైడ్ తీసుకొని వెళ్ళండి. సో 7x మైనస్ 3x దట్ ఈక్వల్ టు 564, నెక్స్ట్ మైనస్ 324. ఓకే. 7xలో నుంచి 3xని సబ్ట్రాక్షన్ చేస్తే 4x ఉంటుంది. 564లో నుంచి మైనస్ 324ని సబ్ట్రాక్షన్ చేస్తే 240 వస్తుంది. ఓకే. సో మీకు ఎక్స్ వాల్యూ కావాలి కదా, దట్ ఈక్వల్ టు 240. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది కదా, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. సో బై 4 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4 1s 4 6 24, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కదా, సో ఎక్స్ వాల్యూ వచ్చేసరికి 60 వచ్చింది. మనం ఎక్స్ ఏమని తీసుకున్నాం, పెన్స్ తీసుకున్నాం కదా, సో టోటల్గా పెన్స్ వచ్చేసరికి 60 పెన్స్. సో ఇక్కడ కన్క్లూడ్ చేయండి, లాస్ట్లో కంపల్సరీ కన్క్లూడ్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ పెన్స్ దట్ ఈక్వల్ టు 60. ద నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ దట్ ఈక్వల్ టు, సో టోటల్గా ఎన్ని పెన్సిల్స్ 108 మైనస్ ఎక్స్ కదా, దట్ ఈక్వల్ టు 108. ఎక్స్ అంటే 60 కదా, సో 108లో నుంచి 60ని సబ్ట్రాక్షన్ చేస్తే 48 వస్తుంది. ఓకే, దట్స్ ఇట్ అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం, 16th వన్. నెక్స్ట్ 16th వన్ చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ఏ స్కూల్ వాలీబాల్ కోర్ట్ ఈజ్ 177 ఫీట్స్. ఓకే. సో వాలీబాల్ కోర్ట్ యొక్క మీకు పెరిమీటర్ ఇచ్చారు 177 ఫీట్స్. ఓకే. నెక్స్ట్ అండ్ ద లెంత్ ఈజ్ ట్వైస్ ద విడ్త్ మీద లెంత్ అనేది ట్వైస్ అవుతుంది అన్నారు. సో విడ్త్ వచ్చేసరికి ఎక్స్ అనుకుంటే లెంత్ ఏమవుతుంది ట్వైస్ అంటే, సో ఆ విడ్త్ మీద ట్వైస్ అంటే 2 ఇంటూ, ఓకేనా, విడ్త్ ఏది తీసుకుంటే అది వస్తుంది. అంటే మీకు విడ్త్ ఎక్స్ అయితే లెంత్ వచ్చేసరికి 2x అవుతుంది. వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది వాలీబాల్ కోర్టు? అయితే వాలీబాల్ కోర్టు డైమెన్షన్స్ ఎంత ఉన్నాయని అడుగుతున్నారు, అంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఎంత ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే. సో ఇక్కడ మీకు పెరిమీటర్ ఇచ్చారు కాబట్టి, సో రెక్టాంగులర్కి పెరిమీటర్ ఫార్ములా తెలియాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది, 2 ఇంటూ L+B. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం చేస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. సో ఇది వచ్చేసరికి 16th ప్రాబ్లం. సో ఫస్ట్ మనం బ్రెడ్త్ రాస్తేనే బ్రెడ్త్ మీద లెంత్ అనేది డిపెండ్ అయ్యింది కాబట్టి, సో ఫస్ట్ బ్రెడ్త్ రాద్దాం. బ్రెడ్త్ ఆఫ్ ఏ వాలీబాల్ కోర్ట్ దట్ ఈక్వల్ టు ఎక్స్ ఫీట్స్. ఓకే. సో కంపల్సరీ ఫీట్స్ అని రాయండి, ఎందుకంటే మీకు పెరిమీటర్ ఫీట్లో ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇట్స్ లెంత్ ఏమన్నారు, ట్వైస్ అన్నారు కదా, సో ట్వైస్ ఆఫ్ ది బ్రెడ్త్ అన్నారు. ట్వైస్ అంటే 2. మీకు డౌట్ ఉంటే 2 ఇంటూ బ్రెడ్త్ అని రాసుకోండి. ఓకే. దట్ ఈక్వల్ 2 ఇంటూ బ్రెడ్త్ ఎంత ఎక్స్ కదా, దట్ ఈక్వల్ టు 2x అవుతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఇచ్చారు కదా, అది కూడా రాసేసేయండి. పెరిమీటర్ ఆఫ్ ఏ కోర్ట్ దట్ ఈక్వల్ టు 177 ఫీట్స్. ఓకే. నెక్స్ట్ పెరిమీటర్ మీకు ఫార్ములా తెలుసు కదా, 2 ఇంటూ L+B దట్ ఈక్వల్ టు, ఇది వచ్చేసరికి వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఇచ్చారు, మనం ఈ L అండ్ B ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో 2 ఇంటూ L వాల్యూ ఎంత 2x కదా, నెక్స్ట్ B వాల్యూ బ్రెడ్త్ వచ్చేసరికి x దట్ ఈక్వల్ టు 177. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి 2 మీరు మల్టిప్లై చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, బట్ మీరు చేయకుండా ఇలానైనా రాసుకోవచ్చు. 2 ఇంటూ 2x ప్లస్ x అంటే 3x అవుతుంది, దట్ ఈక్వల్ టు 177. ఓకే. సో 2 ఇంటూ 3x అంటే 6x దట్ ఈక్వల్ టు 177. x ఈక్వల్ టు 177 బై ఇక్కడ 6 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. ఓకే. 6 1s ఇక్కడ మీకు యాక్చువల్గా క్యాన్సిల్ అవ్వదు, బట్ మీరు నార్మల్ డివిజన్ చేస్తే
29.5 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మీకు ఎక్స్ వచ్చింది కదా, సో ఎక్స్ ఏమని తీసుకున్నా బ్రెడ్త్. ఓకేనా, సో బ్రెడ్త్ వచ్చేసరికి మీకు 29.5 వచ్చింది. నెక్స్ట్ లెంత్ అంటే 2 ఇంటూ ఈ వాల్యూ వేస్తాం. ఇక్కడ రాసేసేయండి. దేర్ఫోర్ breadth of a volleyball court that equal to 29.5 feet. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ఏ వాలీబాల్ కోర్ట్ దట్ ఈక్వల్ టు 2x కదా, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ వాల్యూ 29.5, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 29.5 అంటే 59 ఫీట్స్. దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాబ్లం 17th వన్ చూద్దాం. నెక్స్ట్ 17th వన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద పేజ్ నెంబర్స్ ఆన్ ద ఫేసింగ్ పేజెస్ ఆఫ్ ఏ బుక్ ఈజ్. ఇట్లాగా ఒక బుక్ను ఓపెన్ చేశారు. ఓకే, సో ఆ బుక్ను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్ ఉంటుంది కదా, బుక్ పేజ్ నెంబర్, అండ్ ఈ బుక్ పేజ్ నెంబర్ ఇటు సైడ్ కూడా పేజ్ నెంబర్ ఉంటుంది కదా. సో ఇట్లా 2 పేజెస్ నెంబర్ని యాడ్ చేస్తే 373 వచ్చిందంట. అయితే వాట్ ఆర్ ద పేజ్ నెంబర్స్, అయితే ఆ పేజ్ నెంబర్స్ ఏమేంటి అని అడుగుతున్నారు. ఈ పేజ్ అండ్ ఈ పేజ్ అంటే టోటల్గా 2 పేజెస్ పేజ్ నెంబర్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడికి వచ్చాక మీకు హింట్ ఇచ్చారు చూడండి. ఓపెన్ పేజెస్ ఆర్ ఎక్స్ అండ్ x+1 అని తీసుకోమన్నారు. సో ఈ ఎక్స్ అండ్ x+1 ఎందుకు తీసుకున్నామంటే మనకి స్టార్టింగ్ వాళ్ళు ఏదో బుక్ సంథింగ్ ఇట్లా క్లోజ్ చేసి ఇట్లా ఓపెన్ చేశారనుకోండి, సంథింగ్ ఏదో పేజ్ నెంబర్ వచ్చింది, యాడ్ చేస్తే వాళ్ళకి 373 వచ్చింది. ఓకే, సో ఈ పేజీ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఈ పేజీ నెంబర్ ఎక్స్ అనుకుంటే దీని పక్క నెంబర్ x+1 అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి, ఈ పేజీ నెంబర్ 44 ఉందనుకోండి, ఈ పేజీ నెంబర్ ఎంత అవుతుంది, 45 అవుతుంది. అంటే మీకు బుక్లో ఎప్పుడైనా కానీ లెఫ్ట్ సైడ్ ఉన్న పేజ్ మీద రైట్ సైడ్ ఉన్న పేజ్ వచ్చేసరికి అంటే ఒక నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఇది 44 అయితే ఇది 45, 44కి ఒకటి యాడ్ అయినట్లే కదా. సో ఇది ఎక్స్ అనుకుంటే దీని పక్కన ఉన్నది ఏమవుతుంది, x+1 అవుతుంది. ఎందుకు, ఇక్కడ 44కి 45 ఎలా యాడ్ అయిందో ఇది ఎక్స్ అనుకుంటే ఈ పేజ్ దీని పక్కనే x+1 అవుతుంది. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమయ్యింది నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం 17th వన్ కదా. సో 17th వన్ ఫస్ట్ అక్కడ ఇచ్చింది రాసేసేయండి. నెంబర్ ఆఫ్ ఫస్ట్ పేజ్ ఆఫ్ ఏ ఓపెన్డ్ బుక్. ఓకే, ఓపెన్ చేయగల ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ పేజ్, నెంబర్ ఆఫ్ సెకండ్ పేజ్ దట్ ఈక్వల్ టు x+1. ఓకే, నెక్స్ట్ ఈ 2 పేజెస్ని సమ్ చేస్తే 373 వచ్చిందన్నారు. ద సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆఫ్ 2 pages దట్ ఈక్వల్ టు 373. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసి దీనికి ఈక్వల్ చేయండి. x+1 దట్ ఈక్వల్ టు 373. x+x అంటే 2x, నెక్స్ట్ దట్ ఈక్వల్ టు 373. ఇక్కడ +1 ఇటు సైడ్ పంపిస్తే -1 అవుతుంది. 2x ఈక్వల్ టు 373 -1 అంటే 372. నెక్స్ట్ ఇక్కడ 2 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ పంపిస్తే డివైడ్ అవుతుంది, 372/2 వస్తుంది. ఓకే, సో x ఈక్వల్ టు సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 186. ఓకే, సో అంటే 186. ఓకేనా, సో ఫస్ట్ పేజ్ వచ్చేసరికి కన్క్లూడ్ చేయండి. దేర్ఫోర్ ఫస్ట్ పేజ్ మనం ఎక్స్ అని తీసుకున్నాం కదా, సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 186. నెక్స్ట్ సెకండ్ పేజ్ సో సెకండ్ పేజీ x+1 అని తీసుకున్నాం కదా, దట్ ఈక్వల్ టు అంటే 186 + 1 187. చూడండి, మీకు ఈ రెండు యాడ్ చేస్తే 373 వస్తే మీరు చేసింది కరెక్ట్ అయినట్లు, లేకపోతే రాంగ్ అయినట్లు. ఓకేనా, సో ఈ ప్రాబ్లంతో మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఒక హోప్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీ నోట్స్ డిస్ప్లే అవుతుంది. ఏదైనా డౌట్ ఉంటే అందులో చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you and thanks for watching.